హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి, పాల ప్యాకెట్ అయితే తెచ్చి మాకు ఇక ఆవులు పాలు అయితే ఇస్తలేవు ఫ్రెండ్స్. ఇక పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా డైలీ. ఇక డైలీ అయితే ఖచ్చితంగా పాలు అయితే పెడతా. తాగినా తాగకపోయినా మా పిల్లలు ఒక రోజు తాగుతారు, ఒక రోజు తాగరు అనమాట. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. అయినా కానీ మనం అయితే డైలీ అయితే పాలు అయితే ఖచ్చితంగా కాగబెడతాం అనమాట. పాలు కాగబెట్టి ఒక పొయ్యి మీదనేమో అన్నం, ఒక పొయ్యి మీద పాలు పెట్టేసి తర్వాత మళ్ళీ ఇవి అన్నం కూర కాగానే అన్నము పాలు కాగానే మళ్ళీ నెక్స్ట్ కూర అండ్ ఎగ్స్ ఉంటే ఎగ్స్, టిఫిన్ ఉంటే టిఫిన్, ఇట్లా డైలీ రొటీన్ అయితే ఇది చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా కర్రీ అయితే దొండకాయ వండుదాం అనుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే దొండకాయలు అయితే కట్టర్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. దొండకాయలు లాంటి వాటికి అయితే చాలా దొండకాయలు, మిర్చి, ఆనియన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే పాలు కూడా మరిగేసినాయి అనమాట. ఇప్పుడు దొండకాయలు కూడా కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దొండకాయ కర్రీ ఉండాలన్నమాట. ఫ్రై అనమాట. కర్రీ అంటే టమాటాలు ఇట్లా ఏం వేయను. అన్నం కాలేదు, కర్రీ అయితే వండుతున్నాను అనమాట. చూడండి, ఈరోజు అయితే దొండకాయ ఫ్రై అనమాట. ఎక్కువ రోజులు తెచ్చుకున్నాం అనుకో, మార్కెట్లో తెస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఒకేసారి ఇక 400 అట్లా పెట్టి అయితే ఒక్కసారి తెస్తున్నాం అన్నీ హాఫ్ కేజీ. మా ఇంటి దగ్గర కూడా ఉన్న కూరగాయలు, కానీ ఇక కొంచెం ఎక్కువ రేటు, ఆడైతే కొంచెం తక్కువ రేటు అని అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు అయితే తెస్తుండే అనమాట. అయితే అన్నం అయితే అయిపోయింది, కంప్లీట్ అయితే అన్నం అయ్యింది. ఇప్పుడు ఇడ్లీలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు అనమాట. ఇడ్లీ చేసి ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని కొన్ని అయితే వాటర్ అయితే పోసేసినా కదా ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసి పెడితే మనకంట ఇడ్లీలో మంచిగా స్మూత్గా వస్తాయంట. ఇప్పుడైతే దొండకాయలు తొందరగా ఉడకడానికి అయితే నేనైతే ఫస్ట్ సాల్ట్ వేస్తాను అనమాట. ఏ కర్రీలో అయినా కొంచెం పీస్లకు పట్టుకుంటాయి అనే ఉద్దేశంతో అయితే ఫస్టే సాల్ట్ వేస్తాను నేనైతే. తర్వాతకి కారం, పసుపు పేస్ట్ వేస్తాను. అవి కారం లాంటివి వేసినాం అనుకో అవి ఇంకిపోదు, అది ఏమంటారు, మాడిపోతుంది అనమాట. నేనైతే ఇడ్లీలకైతే ఇట్లా అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తాను లైట్గా. ఇడ్లీకి అట్లా పెట్టిన తర్వాత ఆయిల్ ఫుడ్ లేదంటే ఒక ఇడ్లీ ఒకటి లైట్గా ఎక్కువ వాడము ఇడ్లీకి. మిగతా వాటికైతే చపాతి ఒకటి, ఈ దోశలకైనా ఇవి వాడవచ్చు. ఇప్పుడైతే మా అయితే 5 ప్లేట్లు ఉంటాయి అనమాట. అవి 5 ప్లేట్లు పెట్టేస్తే మాకు మనిషికి ఒకటి. కానీ మా ఎవ్వరు సరిగ్గా ఏం తిన్నారు. 2, 3 తింటారు, 4 ఏం తినారు ఎక్కువ శాతం. ఇదంతా బ్రేక్ఫాస్ట్కి మా పిల్లలకి టేబుల్ మీద అన్నీ అరేంజ్ ఇట్లా చేస్తాను అనమాట. అన్నం కలిపెట్టిన కీర, చెకీని, వాటర్ బాటిల్, బాస్కెట్లు అయితే అన్నీ అయితే పెట్టేసిన. ఆ రోజు మా వాడు స్టేజ్ పైన అంటే ఒకటి యాక్టివిటీ ఉందంట, అందుకని బండి మీద వెళ్దామని వాళ్ళ డాడీని తీసుకుని అయితే వెళ్తారు అనమాట. చూడండి, ఇప్పుడైతే బండి మీద వెళ్తారు. బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక బస్సు చుట్టూ తిరిగే వరకల్లా లేట్ అవుతుంది. ప్రేయర్కి అందుకోవట్లేడు అనమాట. ఈరోజు నేది యాక్టివిటీ ఉందనమాట. అందుకని ఇక వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తుండే బండి మీదనైతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బండి అయితే ఎక్కి వెళ్తారనమాట. ఇక్కడ వెళ్ళింది. ఇంకా చూడండి, బస్సు వెళ్ళిపోయింది. ఇంకా ఎర్లీగా వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళలేకపోయింది. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.